హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల సీరియల్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 26. పెళ్లి కొడుకుగా రెడీ అయిన యష్ విక్రమ్తో కారులో వస్తుంటాడు. ఏ కాస్త ఛాన్స్ దొరికినా ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను విక్రమ్. కానీ ఏ విధంగా కూడా కుదరడం లేదు. అసలు ఈ పెళ్ళి ఒప్పుకున్న అమ్మాయిని తలుచుకుంటే నాకు కోపం వస్తుంది. ఐ హేట్ హర్ అంటాడు యష్ కోపగించుకుంటూ. అంకుల్ ఆంటీ నీ మంచి ఆలోచించే కదా పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నది. ఈరోజు నాకున్న షూటింగ్ కూడా మానుకొని నీ పెళ్ళి చూద్దామని హుషారుగా వచ్చాను. నువ్వేమో నన్ను నిరాశపరిచేటట్టుగా మాట్లాడుతున్నావు. నీ లైఫ్ బాగుంటుంది యష్, నువ్వు అసలు కంగారు పడకు అని యష్కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు విక్రమ్. అలా ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే కార్ గుడి గుడి ముందుకు చేరుతుంది. ఇద్దరు లోపలికి వెళ్ళగానే అక్కడ ప్రతాప్ గారు, పద్దు, లల్లి, గిరిధర్ దంపతులు మరికొంతమంది దగ్గర బంధువులు పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతాప్ గారు యష్ వాళ్ళకి ఎదురు వెళ్ళి, వచ్చారా విక్రమ్, యష్ని పక్కన ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టు, కాసేపట్లో అమ్మాయి తరపు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్తాడు. సరే అంకుల్ అని విక్రమ్ యష్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంటాడు. ఆ సమయంలో ఆ పెళ్లి ఆపే ప్రయత్నం చేసిన వాళ్ళ బంధువుల దగ్గర తల్లిదండ్రుల పరువు పోతుందని యష్కి అర్థమవుతుంది. విక్రమ్ యష్ని రూమ్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, ఇంకా ఎలాంటి పిచ్చి ఆలోచన చేయకుండా ఈ పెళ్లి చేసుకో యష్, నువ్వు ఇక్కడ ఏ గందరగోళం చేసినా అది అంకుల్ ఆంటీకి చెడ్డ పేరు అవుతుంది. కాస్త నీ ఆవేశాన్ని తగ్గించుకొని కూల్గా ఉండటానికి ప్రయత్నించు అంటాడు విక్రమ్. నా ఆవేశం, కోపం అంతా ఆ పెళ్లి కూతురు మీదనే. ఆ అమ్మాయి ఎంత ఫూలిష్ది కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. నన్ను ఇంత బాధ పెట్టి పెళ్లి చేసుకుని నాతో ఎలా సుఖపడుతుందో నేను చూస్తాను అంటాడు కోపంగా. వీళ్ళిద్దరూ ఆ రూమ్లో ఉండగానే అక్కడ పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తయి ప్రతాప్ గారు విక్రమ్కి ఫోన్ చేసి యష్ని తీసుకొని రమ్మని చెప్తాడు. కొద్దిసేపటికి యష్ అక్కడికి వెళ్ళగానే ప్రతాప్ గారు పెళ్లి కూతురు తల్లిదండ్రులు అని రామ్మూర్తి గారిని, జానకి గారిని పరిచయం చేస్తాడు. యష్ వాళ్ళ వైపు కోపంగా చూస్తుండగానే, నమస్కారం బాబు అంటూ రామ్మూర్తి, జానకి గారు చేతులు జోడించి యష్కి నమస్కరిస్తారు. యష్ బదులు సమాధానం ఇవ్వకుండా వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటే, యష్ మీ మామగారికి, అత్తగారికి నమస్కరించు అని ప్రతాప్ గారు యష్ చెవి దగ్గర కోపంగా చెప్తాడు. యష్ తండ్రి ఆజ్ఞకు శిరసా వహిస్తూ ఇక తప్పక వాళ్ళిద్దరికి చేతులు జోడించి నమస్కారం అంటాడు ఏదో ముక్తసరిగా. లల్లి, పద్దు కూడా వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతుంటారు. ఇక స్వప్న, చందు అయితే యష్ని చూసి మన బావగారు నిజంగానే హీరోలా ఉన్నారు కదా అనుకొని ఆనందపడుతుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతుండగానే పద్దు, ప్రతాప్ గారు యష్ని తీసుకువెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ యష్తో పూజ చేయిస్తుంటాడు. యష్కి అదంతా ఓ నరకంలా ఉన్నా కష్టంగా భరిస్తుంటాడు. పెళ్లి కూతురు తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే కొన్ని క్షణాలకి జానకి గారు దీక్షమొహం అస్సలు కనపడకుండా మేలి ముసుగులో తీసుకొని వస్తుంటుంది. యష్ వస్తున్న తన వైపు కొరివి కొరివి చూస్తుంటాడు. మేలి ముసుగులో ఉన్న దీక్షకి యష్ కనిపిస్తుంటాడు. ముందు యష్ని చూడగానే పెదవుల మీద చిన్న నవ్వు వెలిగిన తర్వాత యష్ మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి బాధపడుతుంటుంది. యష్ అలా కోపంగా చూస్తుండగానే దీక్ష వచ్చి యష్ పక్కన పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. కానీ ఆ క్షణం యష్ కళ్ళకి శృతినే పెళ్లి కూతురుగా వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుంటుంది. శృతినే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. ప్రతాప్ గారి జంట, రామ్మూర్తి గారి జంట కాస్త టెన్షన్గానే ఆ పెళ్లిని చూస్తుంటారు. విక్రమ్ కూడా యష్ పెళ్లిని ఆనందంగా చూస్తుంటాడు. కొద్దిసేపటి తర్వాత పంతులు గారు మంత్రాలు చదివి యష్ చేతికి మంగళసూత్రాలు ఇచ్చి అమ్మాయి మెడలో కట్టుబాబు అంటాడు. యష్ ఆ మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకొని శృతి మెడలోనే కడుతున్నట్టుగా ఫీల్ అవుతూ మేలి ముసుగులో ఉన్న దీక్ష మెడలో తాళి కడుతుంటాడు. అది చూసి ఇరువురు తల్లిదండ్రులు సంతోషపడుతూ ఆ జంట మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. శృతి మెడలోనే తాళి కట్టాననే ఫీలింగ్లో ఉన్న యష్ కూడా కాస్త సంతోషంగా కనిపిస్తుంటాడు. అమ్మ, ఇక నీ మేలి ముసుగు తీయొచ్చమ్మా అని పంతులు గారు చెప్తారు. పంతులు గారు అలా అనగానే అందరిలోనూ కాస్త టెన్షన్ నెలకొంటుంది.
విక్రమ్ కూడా ఆ పెళ్లి కూతురు ఎవరో చూద్దామన్నట్టుగా క్యూరియాసిటీతో ఉంటాడు. అందరికంటే ఎక్కువ దీక్ష టెన్షన్ పడుతూ మేలి ముసుగును తొలగిస్తుంది. ఇంకా శృతి ఆవరణ ఉన్న యష్ శృతి స్థానంలో దీక్ష ఉండటం చూడగానే షాక్తో ఒక్కసారిగా భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. విక్రమ్ కూడా దీక్షను చూసి ఆశ్చర్యపోతుంటాడు. దీక్ష భయంగా యష్ వైపు చూస్తుంటుంది. తను దీక్ష కదా అని అనుకుంటుంది లల్లి కూడా అప్పుడు చూసిన ఫోటోని గుర్తు తెచ్చుకుంటూ. పెళ్లి కూతురు దీక్ష అని ఊహ కూడా అనుకుని యష్కి భయంకరమైన షాక్ తగిలినట్టుగా ఉంటుంది. పంతులు గారు తన పనిలో తను ఉండి మంత్రాలు చదివి, బాబు అమ్మాయి చిటికెన వేలు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేసి సప్తపదిని పూర్తి చేస్తే మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనేదే ఈ సప్తపదిలోని అంతరార్థం. అందుకే అమ్మాయితో కలిసి అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేసి సప్తపది పూర్తి చెయ్యి అని పంతులు గారు చెప్తుండగానే యష్ దీక్షని కోపంతో చూస్తూ లేచి నిలబడి మెడలో ఉన్న పూలదండలు తెంపి తండ్రి వైపు కూడా కోపంగా చూసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తుంటాడు. ఒరే యష్ ఎక్కడికి అని అందరూ అడుగుతున్నా యష్ పట్టించుకోకుండా వెళ్తుంటాడు. బాబు సప్తపది పూర్తి చేయకుండా అలా వెళ్ళడం మంచిది కాదు అని పంతులు గారు కూడా అంటుంటారు. ఒరే యష్ ఆగు అని విక్రమ్ కూడా యష్ వెనుక వెళ్తుంటాడు. యష్ కోపంగా బయటకు వచ్చి కారు దగ్గరికి చేరి, ఒరే విక్రమ్ అర్జెంటుగా నన్ను బార్కు తీసుకెళ్ళు, లేకపోతే ఈ షాక్కి నేను తట్టుకోలేను అని అంటాడు తలని చిరాగ్గా పట్టుకుంటూ. తాళి కట్టి క్షణం కాలేదు, పెళ్లి బట్టలతో బార్కు వెళ్ళడం ఏమిట్రా, నీకేమైనా పిచ్చా అని విక్రమ్ కసురుతాడు. పిచ్చో వెర్రో నాకిప్పుడు మందు పడంది, నేను ఉండలేను అంటాడు కోపంగా. నేను రాన్రా అని అంటాడు విక్రమ్ కూడా యష్ మీద కోపం చూపిస్తూ. రాకపోతే చావు అని విక్రమ్ జేబులో కార్ కీస్ తీసుకొని కారులో కూర్చుంటాడు. ఒరే యష్ ఇలా చేయటం కరెక్ట్ కాదురా అని విక్రమ్ అంటున్నా కూడా ప్రతాప్ గారు కంగారుగా అక్కడికి వస్తుండగానే యష్ కార్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్తుంటాడు. అంకుల్ ఎంత చెప్తున్నా వినలేదు. పెళ్లి కూతురు దీక్ష అని వాడు అసలు ఊహించలేదు. ఈ షాక్లో మందు వేయాలని చెప్పి కారు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తాడు విక్రమ్. ఈ మూర్ఖుడికి పెళ్లి బట్టలన్నీ బార్కి వెళ్ళడానికి ఎలా మనసు ఒప్పిందో అని తిట్టుకుంటూ ఉంటాడు ప్రతాప్ గారు. రామ్మూర్తి గారు కూడా కంగారుగా అక్కడికి వచ్చి, ఏమైంది బావగారు, యష్ ఎక్కడా అని అడుగుతాడు. అది మనం ఊహించిందే కదా బావగారు. దీక్షను చూడగానే వాడు విపరీతమైన షాక్లోకి వెళ్ళాడు. సాయంత్రం కల్లా తిరిగి వస్తాడులేండి, మీరు వర్రీ కాకండి, దీక్షని మా ఇంటికి తీసుకెళ్తాము అంటాడు ప్రతాప్ గారు. సరే బావగారు మీ ఇష్టం అని అంటాడు రామ్మూర్తి గారు కూతురు జీవితం గురించి బాధపడుతూనే. గుడిలోకి వెళ్దాం రండి అని చెప్పి వెళ్తారు. ఏమైందండి అల్లుడు గారు ఎక్కడా అని జానకి కంగారుగా అడుగుతుంది. దీక్ష కూడా అదే కంగారుగా చూస్తుంటుంది. యష్ జరిగింది తట్టుకోలేక బయటికి వెళ్ళాడు జానకి. అప్పగింతలు పూర్తి చేసి అమ్మాయిని వాళ్ళతో పంపిద్దాం అని అంటాడు రామ్మూర్తి గారు. సరేనండి మీ ఇష్టం అంటుంది జానకి కూడా బాధపడుతూ. అబ్బాయి అమ్మాయి సప్తపది పూర్తి చేసి ఉంటే బాగుండేది ప్రతాప్ గారు అని అంటాడు పంతులు గారు. వాడు తాళి కూడా కడతాడో లేదోనని భయపడ్డాను. ఏదో మా టైం బాగుండి తాళి కట్టేశాడు అంటూ పంతులు గారికి దక్షిణ ఇస్తాడు ప్రతాప్ గారు. జానకి పద్ధతితో మాట్లాడుతూ, పద్ధతి ప్రకారం శోభనం ఏర్పాట్లు అమ్మాయి పుట్టింట్లోనే జరగాలి కాబట్టి రేపు మా అల్లుడి గారిని తీసుకొని మీరందరూ మా ఇంటికి వచ్చేయండి వదినా అని ఆహ్వానిస్తుంది. అలాగే వదినా అని అంటుంది పద్దు కాస్త ఇబ్బంది పడుతూ. కొన్ని గంటలకు దీక్ష యష్ వాళ్ళ ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది. లల్లి కూడా దీక్ష అంటే కాస్త నెగిటివ్ అభిప్రాయంతోనే ఉంటుంది. దేవుడి మందిరంలో పద్దు కోడలితో దీపారాధన చేయించి, పెళ్లి ఏర్పాట్లతో అలసిపోయి ఉంటావు, కాస్త యష్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అంటుంది. అలాగే అత్తయ్య గారు అని అంటుంది వినయంగా. ప్రతాప్ గారు లల్లి వైపు చూస్తూ, మీ వదినని మీ అన్నయ్య రూమ్లోకి తీసుకెళ్ళు అంటాడు. అలాగే నాన్న అని దీక్ష వైపు చూసి, పద అని అంటుంది లల్లి దీక్షని ఇష్టపడినట్టుగా చూస్తూ. లల్లితో కలిసి దీక్ష యష్ రూమ్లోకి అడుగు పెడుతుంది. యష్ రూమ్ నిండా అందమైన పెయింటింగ్స్ని చూడగానే అవి శృతి వేసిన పెయింటింగ్స్ అని గుర్తుపట్టడం దీక్షకి ఎంతోసేపు పట్టదు.
ఇవన్నీ మా శృతి వదిన వేసిన పెయింటింగ్స్. ఇవంటే మా అన్నయ్యకి ప్రాణం అని అంటుంది లల్లి కావాలని దెప్పి పొడుస్తున్నట్టుగా. దీక్ష విని మౌనంగా ఉండిపోతుంది. మా అన్నయ్యకి మీలాంటి భార్య వస్తుందని అసలు ఊహించలేదు. అసలు మా శృతి వదిన ఎక్కడ, మీరెక్కడ అంటూ తనని కించపరుస్తుంది. నేను కూడా మీ అన్నయ్యకి భార్యగా వస్తానని అసలు అనుకోలేదు లల్లి అంటుంది దీక్ష బాధగా చూస్తూ. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. మా అన్నయ్యకి భారీగా ఈ అదృష్టం నీకుంది. ఏం చేస్తాం, అదంతా మా కర్మ అంటూ లల్లి అక్కడి నుంచి వెళ్తుంది. లల్లి మాటలు మనసుకు గుచ్చుకున్నట్టుగా ఉండి బాధపడుతూనే ఆ రూమ్ చుట్టూ చూస్తుంటుంది. ఓ దగ్గర నవ్వుతూ ఉండే యష్ ఫోటో అందంగా కనిపిస్తుంటుంది. ఆ ఫోటో చూడగానే పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతుంది. నైట్ 11 అవుతుండగా దీక్ష బయట అరుగు మీద కూర్చొని యష్ కోసం ఎదురు చూస్తుంటే, అమ్మ దీక్ష అంటూ ప్రతాప్ గారు అక్కడికి వస్తారు. ఏంటి మావయ్య గారు అంటూ లేచి నిలబడుతుంది దీక్ష. యష్ ఇప్పుడే ఫోన్ లిఫ్ట్ చేశాడమ్మా. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కాకపోతే వాడు బాగా డ్రింక్ చేసి వస్తున్నాడు. వాడు ఏదైనా అన్నా ఈ సమయంలో ఏమీ మాట్లాడకమ్మా అంటాడు. సరే మావయ్య గారు, ఇప్పటికే చాలా టైం అయింది కదా, మీరు వెళ్ళి పడుకోండి. యష్ వస్తే నేను చూసుకుంటానులే అంటుంది. సరే తల్లి, జాగ్రత్త అని చెప్పి ప్రతాప్ గారు వెళ్ళిపోతారు. దీక్ష అలా చెప్పిందన్న మాటే కానీ యష్ ఎలా రెస్పాండ్ అవుతాడోనని అనుక్షణం భయపడుతుంటుంది. అలా భయపడుతూ ఉండగానే గేటు తీసినట్టుగా గట్టి శబ్దం వినపడుతుంది. అటువైపు చూడగానే యష్ తాగిన మైకంలో మత్తులో తూలుతూ వస్తుంటాడు. యష్ని అలా చూడగానే దీక్ష ఇంకా భయపడుతూ ఏం చేయాలో తెలియక అక్కడే నిద్రపోతున్నట్టుగా ఆ అరుగు మీద వాలి పడుకుంటుంది. యష్ మందు మత్తులో తూలుతూ అక్కడికి వచ్చి పడుకుని ఉన్న దీక్షను చూసి, తన మెడలో కనిపిస్తున్న తాళిని చూసి, తను పెళ్ళికూతురు కదా, మరి పెళ్ళికూతురేంటి ఇక్కడ పడుకుంది అని అనుకొని అమాయకంగా కనిపిస్తున్న తన మొహంలోకి తీక్షణంగా చూసి, పాపం పెళ్ళికూతురు నిద్రపోయింది. పెళ్ళికూతురు చలిలో ఇబ్బంది పడుతూ ఇక్కడ పడుకుంటే ఎలా అని అనుకొని మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక తనని 2 చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంటాడు. ఊహించని ఆ సంఘటనకు దీక్ష కళ్ళు మూసుకొని నిర్ఘాంతపోతుంటుంది. నువ్వు ఈరోజు పెళ్ళికూతురివి కదా, మరి నువ్వు బయట పడుకోవడం ఏంటి అని అనుకుంటూ తూలుతూనే తనని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, అది పెళ్ళికూతురు ఇలా బెడ్ మీద పడుకోవాలి. మరి నేను పెళ్ళికొడుకును కదా, ఈ పెళ్ళికొడుకు ఎక్కడ పడుకోవాలి అని అనుకొని ఆ పక్కనే ఉన్న చాప వైపు చూస్తాడు. పెళ్ళికూతురు బెడ్ మీద పడుకుంటే పెళ్ళికొడుకు చాప మీద పడుకోవాలి. పెళ్ళికూతురు మహారాణిలా పైన పడుకుంటే పెళ్ళికొడుకు మహారాజులా కింద పడుకుంటాడు అంటూ ఆ చాప మీదకి వాలిపోతాడు. అయ్యో, ఇదేంటి ఇలా చేస్తున్నాడు, నన్ను పైన పడుకోబెట్టి తను కింద పడుకున్నాడేంటి, ఇప్పుడు కదిలించడం మంచిది కదని మావయ్య గారు చెప్పారు. ఈ పూటకి సైలెంట్గా ఇలా ఉండిపోతేనే కరెక్టేమో అని అనుకొని కింద పడుకున్న యష్ని ప్రేమగా చూస్తూ తనని ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టడం గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. మరి నెక్స్ట్ ఏమవుతుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.